మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. శ్రీ క్రోధినామ సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా సింహరాశి వాళ్లకు ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సింహరాశి వాళ్లకు రాశ్యాధిపతి నుండి రవి పంచమ షష్ఠ స్థానాల్లో సంచారం, సప్తమ స్థానంలో శని శుక్రులు, అష్టమ స్థానంలో రాహు సంచారం, దశమ స్థానంలో గురువు వక్రి, వ్యయ స్థానంలో అంగారకుడు నీచ వక్రం, ద్వితీయంలో కేతువు, బుధుడు కూడా పంచమ షష్ఠ స్థానాల మీదుగా సంచారం. మొత్తం మీదుగా చూసుకుంటే వీళ్ళకు రవి బలం చాలా చక్కగా ఉంది. అదేవిధంగా వీళ్ళకు గురుబలం మధ్యస్థంగా ఉంది. కుజుడు నీచబడి వ్యయంలో ఉన్నాడు. కానీ భాగ్యాధిపతి కుజుడు నీచబడినను శని శుక్రుల యొక్క తాకడం నియంత్రిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క ఫలితం మాత్రం విశేషంగా ఉంటుంది. తనకు స్థానాధిపత్యం స్థానబలం లేకపోయినను ఈ రాశికి లగ్నానికి పాపులైనటువంటి శని శుక్రులను బుధులను నియంత్రించడం ద్వారా ఈ రాశి వాళ్ళకు ఎన్నో విశేషమైన ఫలితాలు అయితే ఈ మాసం ఉంటాయని చెప్పచ్చు. ద్వితీయంలో కేతువు ఈ రాశికి శుభగ్రహమే అని చెప్పాలి. ఎందుకంటే కేతువు భాగ్యాధిపతి కుజుడు యొక్క స్వభావాన్ని కలిగి ఉంటాడు. కేతు యొక్క ఫలితాన్ని కుజుడు యొక్క ఫలితాన్ని ఈయన ఇవ్వడానికి అవకాశం ఎక్కువ. అష్టమ స్థానంలో రాహు ఆకస్మికమైనటువంటి ధన నష్టాలు, ఆకస్మికమైనటువంటి అవమానాలు, అన్ని ఆకస్మికమైన విషయాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఏ శుభగ్రహం చూడడం లేదు. రాహువే అన్ని గ్రహాల కన్నా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాడు. ఈ రవి యొక్క బలం, గురువు యొక్క బలం కొంత ఆ రాహు యొక్క తాక నుంచి కాపాడడానికి అవకాశం ఉంది. శుభ అశుభ మిశ్రమంగా ఈ మాసం ఉంటుంది. కాబట్టి మీరు ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది. సింహరాశి వాళ్ళ యొక్క సహజ స్వభావం ఏంటంటే పొగడ్తలకు పొంగిపోతారు, ఏమారిపోతారు. ఏదైనా ఓపెన్గా చెప్తే ఈ రాశి వాళ్ళు జరగదు, చెప్పకూడదు. ఈ రాశి వాళ్ళు చెబితే ఏది జరగదు, జీవిత పర్యంతం జరగదు. చెప్పకుండా వీళ్ళు ఉండలేరు. పొగిడితే వీళ్ళు ప్రాణాలను ఇచ్చేస్తారు. కాబట్టి చెప్పకుండా చేయడమే సింహం యొక్క లక్షణం. కాబట్టి అందున ఈ రాశి వాళ్ళకి ధీమా ఎక్కువ, నేను అన్నీ సాధిస్తానని. ఎందుకంటే గ్రహరాజు యొక్క రాశి కాబట్టి. ఈ రాశిలో మకా నక్షత్రం ప్రారంభమవుతుంది. మకా నక్షత్రం అంటేనే పితృ నక్షత్రము. ఈ నక్షత్రము పితృదేవతలను సూచిస్తుంది. ఇప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి అన్ని రకాల విద్యార్థులు, వ్యాపారస్తులు, వివాహం కాని వాళ్ళు, అదేవిధంగా వ్యాపారాలు చేస్తున్న వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళడం మంచిది. సరైన నిర్ణయాన్ని తొందరపడకుండా తీసుకోండి. ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రాధిపతి యొక్క బలం చక్కగా ఉంది, అది మీకు అనుకూలిస్తుంది. పెట్టుబడులు అయితే ఎక్కువ పెట్టకండి. పెడితే మాత్రం ఆ డబ్బు మీది కాదు, సముద్రంలో పోసిన తేనెలాగా వెళ్ళిపోతుంది. అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. ఆశ చూపించి మోసం చేసేస్తాడు. ట్రేడింగ్ అంటేనే రాహు, షేర్ మార్కెట్ అంటే రాహు, సినిమా రంగం అంటే రాహు, యూట్యూబ్ ఛానల్స్ అంటే రాహు, లాటరీలు అంటే రాహు. కాబట్టి ఆల్ మాఫియాస్, ప్రపంచంలో అన్ని రకాల మాఫియాస్ రాహువే. హోటల్ బిజినెస్ వాళ్ళకు కూడా కాస్త ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు హోటల్స్ పెట్టుంటే కూడా మీకు బాగా జరిగినా కానీ అనవసరమైన ఖర్చులు పెరిగిపోవడం, చేస్తున్న పని వాళ్ళు విసిగించడం, కస్టమర్స్ ఫ్లోటింగ్ తగ్గడం, మీకు పోటీగా ఎదురుగా హోటల్స్ రావడం లాంటివంతా కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే రాహు హోటల్, నోటి ద్వారా కడుపులోకి వెళ్ళే ప్రతి వస్తువు రాహువే. అది పాయిజన్ కావచ్చు, అమృతం కావచ్చు. ఇప్పుడు రాహు మీకు అష్టమంలో ఉన్నాడు, ఆకస్మికమైన నష్టాలు ఇస్తాడు. 1% కూడా రాహు మీకు మంచి చేయడు. తనకు అవకాశం వచ్చినప్పుడు పూర్తిగా ఈ రాశిని ఈ గ్రహం బాధ పెట్టినట్టు ఇంకా ఏ గ్రహం బాధ పెట్టదు. ఎందుకంటే మొదటి శత్రువులు రాహుకి రవిచంద్రులే. ఆయన తల ఖండించబడడానికి కారణం వీళ్ళిద్దరే. ఆ రెండు రాశులను ఆయన తీవ్రంగా బాధిస్తాడు. అష్టమంలో ఉన్నప్పుడు చాలా కష్టాల పాలు చేస్తాడు. కాబట్టి మీరు సూర్య నమస్కారాలు అధికంగా చేసుకుంటే రవి బలం ఇంక మరింత పెరుగుతుంది. కుజుడు మీకు వ్యయ స్థానంలో, మీరు నిద్రిస్తున్న స్థానంలో, అంటే మీకు నిద్ర, మీ పడక అనేటువంటి స్థానంలో కుజుడు నీచబడి వక్రించి తను దురస్థపాలతో ఉంటూ అయినా కానీ మీకు ఎంతో కొంత బెనిఫిట్ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల కుజుని యొక్క
శక్తిని పెంచుకోవచ్చు. గురు దక్షిణామూర్తి లేదు దత్తాత్రేయుల వారి ఆరాధన మరి ఏదైనా అటువంటి గురువు యొక్క ఆరాధన చేయడం వల్ల గురుగ్రహం యొక్క బలాన్ని మీరు పెంచవచ్చు. గ్రహాలు తద్ సంబంధమైనటువంటి అధిష్టాన దేవతలను మనం ఆరాధించడం వల్ల గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. కాబట్టి శని శుక్రులు సప్తమంలో ఉండి మిమ్మల్ని బాధిస్తున్న అంగారకుడు కాపాడుతున్నాడు. కాబట్టి విద్యార్థులకు పంచమ స్థానంలో పంచమాధిపతి మీకు 10వ స్థానంలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు. మధ్యస్థంగానే ఉంటుంది మీ ఫలితాలు. మీకు ధీమా ఎక్కువ అని చెప్పాను, కాస్త ధీమాన్ని తగ్గించుకుంటే ఫలితం ఉంటుంది, లేదంటే కష్టం. కాబట్టి ఇంకా వివాహ శుభ కార్యక్రమాలు అయితే మీరు ప్రయత్నించకండి. సప్తమంలో శని శుక్రులు ఉన్నారు. శని శుక్రులు ఉంటే వివాహ తడబాట్లు ఎక్కువ ఉంటాయి. శుక్రుడు కలత్రకారకుడు, మగవాళ్లకు భార్యకారకుడు, ఆడవాళ్లకు భర్తకారకుడు కుజుడు. కుజుడు నీచబడి శుక్రుడిని చూస్తాడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోకూడదు. ఇలా చూపులు ఉన్నప్పుడు చేసుకున్న వివాహాలు వివాదాలకు తావనిస్తాయి. మాకు కళ్యాణం అమ్మాయి నచ్చింది, కళ్యాణ మండపం దొరికింది, ముహూర్తాలు ఉన్నాయి, మాటా పొలకైంది, అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారంటే ఆ తర్వాత కష్టపడేది అమ్మాయి అబ్బాయి. కాబట్టి ఓపిక బట్టి కొంచెం గ్రహస్థులు మారిన తర్వాత కావాలంటే మీరు ముహూర్తాలు పెట్టుకోండి. ఈ కుజ శుక్రుల యొక్క తాకడ అంత మంచిది కాదు వివాహ జీవితంలో ముఖ్యంగా. అదేవిధంగా వృద్ధులకు కూడా ఎలా ఉందంటే శని గ్రహము ఈ లగ్నాన్ని చూడడము, శని వృద్ధగ్రహము, ఈ లగ్నానికి ఈ రాశికి రాహువు తర్వాత అంతకన్నా ఎక్కువ బాధించేటువంటి గ్రహము. ఎందుకంటే శని రవికి మొట్టమొదటి శత్రువు. రవి శత్రువుగా భావించడు, కానీ శని శత్రువుగా భావిస్తాడు. గ్రహరాజు కాబట్టి రవి ఏ గ్రహాన్ని శత్రువుగా భావించడు. కానీ ఇక్కడ పరిస్థితుల రీత్యా కొన్ని గ్రహాలతో వ్యతిరేకతను కొన్ని గ్రహాలు ఎదుర్కొంటూ ఉంటాయి. కాబట్టి ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు శని యొక్క స్థానాధిపత్యాలు, శుక్రుడి యొక్క స్థానాధిపత్యం కరెక్ట్గా లేదు. ఒక విధమైనటువంటి గందరగోళంలో మిథున రాశి వాళ్లకు గ్రహ సంచారం ఉంది. రవిగ్రహం మాత్రం చక్కగా దిగ్బలాన్ని పొందుతూ ఉంది. కాబట్టి మీరు సూర్య నమస్కారాలు చేస్తే అన్నీ కూడా సర్దుకుంటాయి. వ్యవసాయదారులకు ఫలితాలు కూడా ఆశించేంతగా రావు. వచ్చిందే మీకు ఎక్కువ అనుకొని మీరు సర్దుకోవాలి. పంట గిట్టుబాటు ధరలు లేకుండా పోయేదానికి అవకాశం ఉంది. నిల్వ చేసి పెట్టుకుంటే ధాన్యాలను కొద్ది రోజుల తర్వాత అమ్ముకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి మకా నక్షత్రం వాళ్ళు, పుబ్బా నక్షత్రం వాళ్ళు, ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఈ మాసం ఎటువంటి ఆరాధనలు పరిహారాలు చేసుకుంటే మీరు గిట్టన అవుతారని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఈ మాసమే కాదు, ఈ నక్షత్రాల వాళ్ళకు నేను చక్కగా తర్వాత కూడా ఎప్పుడైనా సరే ఆచరించుకోగలిగినటువంటి పరిహారం చెప్తాను. మకా నక్షత్రం వాళ్ళు మీ యొక్క 2వ నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రాన్ని బలపరుచుకోవడం వల్ల మాత్రమే ఆర్థికపరమైన నష్టాలను తగ్గించుకోగలుగుతారు. మనకు జరిగే నష్టాన్ని ఆపితే అదే మనకు మొదటి ఆదాయము. కొత్తగా ఆదాయం రావాల్సిన అవసరం లేదు. పుబ్బా నక్షత్రం అంటే ఇది అమ్మవారి నక్షత్రము. పుబ్బా నక్షత్రం అంటే మీరు నిమ్మ పండు వస్తుంది పుబ్బా నక్షత్రానికి పండుగ. నిమ్మ పండ్ల మాలను అమ్మవారికి సమర్పించి మీరు ఏది వేడుకున్నా గ్రహ వ్యతిరేకలతో సంబంధం లేకుండా మీకు మంచి జరగడం ప్రారంభమవుతుంది. చాలా శక్తివంతమైన తంత్రఫలము నిమ్మ పండు. అదేవిధంగా పుబ్బా నక్షత్ర జాతకులు ఉత్తర నక్షత్రాన్ని ఆరాధించుకుంటే బలపరుచుకుంటే మీకు ఆర్థిక తడబాట్లు తగ్గుతాయి. ఉత్తర నక్షత్రం అంటేనే అర్జునుడు పుట్టిన నక్షత్రము, చాలా వేగవంతమైన నక్షత్రము, అయ్యప్ప స్వామి జన్మించినటువంటి నక్షత్రము. ఆయన బాణం ఎత్తుకుంటాడు, ఈయన బాణం ఎత్తుకుంటాడు. కాబట్టి ఉత్తర నక్షత్రాన్ని మీరు జీవిత పర్యంతం బలపరచవచ్చు. అయ్యప్ప స్వామి ఆరాధన చేయొచ్చు. అర్జునుడు యుద్ధానికి వెళుతున్నప్పుడు శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్నప్పుడు ఫోటోని మీరు ఆరాధించవచ్చు. జీవిత పర్యంతం మీదే విజయం. ఎందుకంటే వాళ్ళు 100% యాక్టివ్లో ఉన్నటువంటి సందర్భం. యుద్ధరథం పైన అర్జునుడు, రథసారథిగా శ్రీకృష్ణుడు, విజయానికి సంకేతం అది. కాబట్టి పుబ్బా నక్షత్రం వాళ్ళకు మీరు అయ్యప్ప స్వామిని, కృష్ణార్జునుల యొక్క ఆరాధన చేసుకోవచ్చు. ఇక ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఒకరికి తగ్గరు, ఎప్పుడూ తగ్గరు. పౌరుషం చాలా ఎక్కువ, వెన్ను చూపరు. కానీ పరిస్థితులు సరిరాకపోతే మనోవేదంతో కుంగిపోతారు, అవమానంతో కుంగిపోతారు. అర్జునుడు కూడా ఇటువంటి సందర్భాలు ఎక్కువ వచ్చాయి. ఆయన అదృష్టం
అదృష్ట దేవతతో సావాసం ఉండడం. అదృష్ట దేవత ఎవరో కాదు, శ్రీకృష్ణుడే. కాబట్టి ఉత్తరా నక్షత్రం వాళ్ళు తమ తరువాత నక్షత్రమైనటువంటి హస్తా నక్షత్రంని ఆరాధించడం. హస్తా నక్షత్రాన్ని ఎలా బలపరుచుకోవాలంటే, హస్తా నక్షత్రం అనేది చేతితో పనిచేసేటువంటి దేవుడు ఎవరున్నారు? బ్రహ్మదేవుడు, చిత్రగుప్తుడు. కలము ఆయుధంగా కలిగినటువంటి దేవతల వాళ్ళు. ఇద్దరు ఆడిటర్సే. కాబట్టి మీరు ఎక్కడైనా ఆడిటర్సు, అర్జీలు రాసేవాళ్ళు, కోర్టు దగ్గర టైపిస్టులు, వీళ్ళంతా కూడా చేత్తో పనిచేస్తూనే ఉంటారు, రాస్తూనే ఉంటారు. వాళ్ళకి చక్కగా మీరు ఏదైనా సరే ఫుడ్డు, వాటర్ ఇటువంటివి ఇవ్వండి. ఇది మీ మాస ఫలితాన్ని కాదు, జీవితాన్ని మార్చేస్తుంది. ఈ మాసంలో ఒక రవిగ్రహం తప్పితే మీకు ఏ గ్రహము బలంగా లేదు. కన్ఫ్యూజన్లోనే ఉంది గ్రహస్థితి. అష్టమంలో రాహు ఉండడం వల్లనే మీకు ఇంత చెప్పాల్సి వస్తుంది. సప్తమంలో శని శుక్రులు ఉండడం వల్లనే చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఈ వర్గం వారికి, ఈ వర్గం వారికి కాదని కాదు, అన్ని వర్గాల వాళ్ళకు, సింహరాశిలో ఉన్న వాళ్ళకు చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ఈ సింహరాశి వాళ్ళకు ముందుగానే చెప్పాను, ధీమా ఎక్కువ, ధీమా ఉండాల్సిందే, ధైర్యం ఎక్కువ ఉండాల్సిందే. కానీ గ్రహస్థితులు బాగాలేనప్పుడు అది విపత్కర పరిస్థితులు దారితీస్తుంది. కాబట్టి మీరు చక్కగా చిత్రగుప్తుల వారి ఆరాధన, బ్రహ్మదేవుడి యొక్క ఆరాధన. మరి బ్రహ్మదేవుడు, చిత్రగుప్తులు గుళ్ళే ఉండవు కదా అంటారు. చక్కగా ఉన్నాయి. కంచిలోనే, తమిళనాడు కంచిలో చిత్రగుప్త ఆలయం ఉంది. చాలా ప్రాచీనమైన ఆలయం. మీ జాతకాన్ని, జన్మపత్రికను తీసుకెళ్ళి ఆయన పాదాల వద్ద పెట్టి అర్చన చేసి తీసుకురండి, ఆశీర్వాదం తీసుకోండి. మీకు ధన సంపదలు పెడతాయి, గ్రహస్థులను కూడా పక్కకు పోతాయి. ఆయన ఆడిటర్ అంటే సర్వలోకాలకు ఆయన ఆడిటరే. మీ వెనుకున్న వ్యతిరేక గ్రహాలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళగానే పక్కకి వెళ్ళిపోతాయి. ఆయనకి ఎవరైనా సరే తల వంచాల్సిందే. అదేవిధంగా అదే కంచి నుంచి మీకు పేరునగర్ అనేటువంటి ఊళ్ళో బ్రహ్మపురీశ్వర ఆలయం అని ఒకటి ఉంది. శివలింగం పేరే బ్రహ్మపురీశ్వరుడు. బ్రహ్మదేవుడు అక్కడ ఉన్నట్టే, బ్రహ్మ ప్రతిష్ఠిత లింగమే. చక్కగా వెళ్ళి ఆ శివలింగాన్ని దర్శించడం ద్వారా మీకు మీ యొక్క సంపత్తార హస్త నక్షత్రము యాక్టివేట్ అవుతుంది. హస్త అంటే చేతిండా మీకు డబ్బులు వస్తుంది. డబ్బులు వస్తే ఇంక మీకు జ్యోతిష్యం అవసరం లేదు. డబ్బు లేకనే అందరూ జ్యోతిష్యం చూసుకుంటూ ఉంటారు. సింహరాశి వాళ్ళకి ధీమా ఎక్కువ, పొగిడితే వాళ్ళు పడినంత సులభంగా ఇంకెవరు పడరు. ప్రాణాలైనా సరే 100 సార్లు చనిపోతారు ఎదుటి వాళ్ళ కోసం సింహరాశి వాళ్ళు. అది వాళ్ళకి గొప్ప లక్షణం, వాళ్ళ బలహీనత కూడా అదే. కాబట్టి ఇప్పుడు గ్రహస్థితులు సరిలేవు. చక్కగా దేవతా బలాన్ని పెంచుకోవడం కోసమే మేము ఈ పరిహారాలు చెప్తున్నాము. దైవ బలాన్ని ఎలా పెంచుకోవాలంటే దాన్ని చెప్పిస్తాం. మీరు ఆరాధించుకోవచ్చు చక్కగా. లేదు బ్రహ్మదేవుడి యొక్క వాల్పేపర్ మీ ఫోన్లో పెట్టుకోవచ్చు. చిత్రగుప్తుల వాల్పేపర్ ఇంకొక ఫోన్, ఇదే ఫోన్లో 2 వాల్పేపర్లు పెట్టుకోవచ్చు. లాక్ స్క్రీన్ ఒకటి, ఇంకొక వాల్పేపర్ 2 పెట్టుకోవచ్చు, సరిపోతుంది. కాబట్టి సింహరాశి వాళ్లకు చాలా చాలా జాగ్రత్తగా చెప్పాము. ఈ మాసంలో అన్ని వర్గాల వాళ్ళకు ప్రతి ఒక్కరికి వివరించాల్సిన అవసరం లేదు. రవిగ్రహం తప్ప మిగతా అన్ని గ్రహాలు మా తంత్ర జ్యోతిషం ప్రకారం వ్యతిరేకంగానే ఉన్నాయి. చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని ఈ మాసం మరింత శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభం.